హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి కాంబినేషన్‌లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది తెలంగాణలో అయితే ఏ ఫెస్టివల్ వచ్చినా ఈ కాంబినేషన్‌లో అయితే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తారు. అది ఎలా చేయాలో చూసేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కేజీ మటన్ అయితే తీసుకున్నాను. ఇది కూడా ఫ్రెష్‌గా కడిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలో మనకు సరిపోయేంతగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అయితే యాడ్ చేసేద్దాం. ఇప్పుడు కొన్ని లవంగాలు కూడా వేసేసుకోవాలి ఈ పోపులోనే. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఫ్రెష్‌గా నూరిన అల్లంని కూడా యాడ్ చేసేద్దాం. ఈ అల్లం కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్‌లో అయితే పుదీనా చాలా టేస్ట్ వస్తుంది పుదీనాతోటి. కాబట్టి తప్పకుండా పుదీనా అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు అది ఫ్రై అయిపోయిన తర్వాత పసుపును కూడా వేసేసుకుందాం. ఈ పసుపును వేసేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెష్‌గా కడిగి పెట్టుకున్న మటన్ కూడా ఈ పోపులో వేసేసుకుందాం. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పోపులో అంతా కలిసేలాగా అయితే ఈ మటన్ అంతా కూడా కలిపేసుకోవాలి. చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్‌లో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని అయితే మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఈ మటన్ని అయితే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు బాగా మటన్ అనేది ఫ్రై అయిపోయింది. పీస్ అనేది చాలా దగ్గరగా వచ్చింది, చిన్నగా అయింది. ఇప్పుడు మనకు సరిపోయేంతగా సాల్ట్‌ను కూడా వేసేసుకుందాం. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనకు కారానికి సరిపోయేంతగా కారం కూడా వేసేసుకుందాం. ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ఇది అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఒక 10 మినిట్స్ అయితే ఈ మటన్ని ఉడికించుకుందాం. చూడండి మనకి ఇప్పుడు మటన్ అనేది అయితే ఆయిల్ అయితే సపరేట్ అయింది కాబట్టి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనకు సరిపోయేంతగా వాటర్ కూడా యాడ్ చేసేసుకుందాం. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం మటన్ అనేది బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ పోస్తే మనకు త్వరగానే కుక్ అవుతుంది. కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో అయితే మటన్ని ఉడికించుకుందాం. చూడండి ఇప్పుడు మనం కొంచెం అయితే కొత్తిమీర, మటన్ అనేది ఉడుకుతుంది కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి మటన్ అనేది గ్రేవీ థిక్గా వచ్చింది కదా, ఇప్పుడు మనకు సరిపోయేంతగా మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే సింపుల్గా అయితే మనకు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు బొబ్బరిపప్పు గారెల కోసం అయితే మనం ప్రిపరేషన్ చూసేద్దాం. ఇప్పుడు 5-6 అవర్స్ నానబెట్టిన ఇలా బొబ్బరిపప్పును అయితే మనం తీసుకొని అందులో ఇదైతే బాగా వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కారానికి సరిపోయేంతగా పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఈ గారెలలో కారం, ఎండు కారం వేయకుండానే టేస్ట్ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి ఇలా అయితే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక అదే జార్లో మనం ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పప్పును కూడా వేసి అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం పప్పునైతే పక్కకు పెట్టుకుందాం, ఎందుకంటే ఆ మిక్సీ పట్టకుండా వేసిన పప్పు మనం గారెలలో వేసుకుంటే మనకు క్రంచీగా టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందుకే ఒక హాఫ్ మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇంకో హాఫ్ అయితే అలానే పప్పుగా వేసుకుంటే అయితే ఈ గారెలు చాలా టేస్టీగా వస్తాయి. కాబట్టి ఇలా ఒక హాఫ్ వరకు అయితే పప్పును పక్కన పెట్టుకొని అవి మిక్సీ పట్టిన పిండిలో అయితే వేసేసుకున్నాను. సో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఒక
ఒక స్పూన్ మిక్సీలో వేసుకొని పట్టుకున్నాం కదా జీలకర్ర, ఇప్పుడైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపోయేంతగా సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవంతా బాగా కలిసేలాగా అయితే మనం ఇవైతే కలుపుకోవాలి. చూడండి, ఇది మనం పప్పును వేసేసాం కదా, అవి ఉల్లిపాయ ముక్కలు అన్నీ కలిసేలా అయితే ఈ పిండిని అయితే కలిపి ఇలా అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్నగా గ్యారెల్లాగా చేసుకుంటూ ఆయిల్లో అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా అయితే ఇలా చిన్న చిన్న గ్యారెల్లాగా అయితే వేసుకొని ఇలానే అంత పిండిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం ఇలా అయితే అన్ని గ్యారెల్ని వేసుకొని ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా టర్న్ చేసుకుంటూ మంచిగా అయితే కాల్చుకోవాలి. ఈ బొబ్బరిపప్పు గ్యారెలు అయితే చాలా టేస్ట్ ఉంటాయి. వీటిని మటన్లో కానీ లేకుండా వట్టిగా వేడివేడిగా తిన్నా కానీ చాలా టేస్ట్ ఉంటాయి. చూడండి, మనకు బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి గ్యారెలు. మనం వేసిన పప్పు అయితే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో డెకరేషన్గా. అది తింటుంటే చాలా క్రంచీగా అయితే టేస్ట్ ఉంటుంది. ఈ గ్యారెలు చేస్తున్నప్పుడు మనం కాల్చిన గ్యారెలు పక్కన ఒక గిన్నెలో పెట్టుకుంటాం కదా, వాటి మీద మూత పెట్టకుండా ఉంటే ఈ గ్యారెలది క్రంచీనెస్ అనేది తగ్గిపోకుండా చాలా క్రిస్పీగా అయితే చాలాసేపు ఉంటాయి. ఒకవేళ మూత పెట్టుకుంటే ఈ గ్యారెలు అనేది వెంటనే మెత్తబడిపోతాయి. కాబట్టి మూత పెట్టుకోకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి అలా. చూసారా, మనకు మటన్ బొబ్బరిపప్పు గ్యారెలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత టేస్టీగా వచ్చాయో. వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే SSP వరల్డ్ వ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.